కూలిపోయిన మందిరాన్ని మళ్ళీ కట్టడానికి దేవుడికి ఎంత టైం పట్టింది? 70. చెప్పండి అందరూ. నువ్వు మందిరానివి. మరి చాలామంది మనం అప్పుడప్పుడు కూలిపోతాం, విశ్వాస జీవితంలో పడిపోతాం, పాపం చేస్తాం, అతిక్రమం చేస్తాం, దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసి తిరుగుతాం. మళ్ళీ నిన్ను కట్టుకోవటానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ సమయం ఎంత పడుతుందో లెక్క చేయి మాకు. కానీ అవకాశం దొరికిన వెంటనే ఏం చేయాలి? నువ్వు దేవుని చేత నీ హృదయం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఇంతకుముందు చదివాం పేతురు పత్రికలు 2వ అధ్యాయం 1 పేతురులో, మీరు సజీవమైన రాళ్ళయి ఉండి సజీవమైన దేవుని మందిరంగా మీరు కట్టబడుతున్నారు. ఈ మందిరం కట్టబడటానికి ఒకవేళ నీ జీవితంలో ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుని రాకడ ఉందనే సంగతి గుర్తుపెట్టుకుంటే నువ్వేం చేయాలా? ఇంకా ఆతృత కలిగి స్పీడ్గా వేగవంతంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ, అయ్యా నా పాపాలన్నీ క్షమించు, నీ రాకడలో నేను